మొబైల్, మొబైల్, మొబైల్. ఈ మొబైల్ యొక్క దుష్ప్రభావాలు మీకు తెలియదా? మరియు ఏ వయసులో వాళ్ళు ఎంతసేపు మొబైల్ యూజ్ చేయొచ్చో మీకు తెలియదా? తెలియకపోతే ఈ వీడియో మీకోసమేనండి. నేను మీ డాక్టర్ సురేష్ అల్లాడి, సైకియాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణుని, డాక్టర్ అల్లాడి స్మైల్ క్లినిక్, నిర్మల్. సో, అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ప్రతి ఒక్కరు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ మొబైల్ వాడడం జరుగుతుంది. ఈ మొబైల్ వల్ల దుష్ప్రభావాలు ఎలా ఉంటాయంటే, చిన్న పిల్లల్లో చిన్నప్పుడు వాడితే ఏడీహెచ్‌డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని, మరియు ఆటిజం అని, లెర్నింగ్ డిజబిలిటీస్ అని, క్రియేటివ్ థింకింగ్ తగ్గిపోవడము, మరియు లో ఐక్యూ లెవెల్స్ తగ్గిపోవడము, మరియు సోషల్ స్కిల్స్ 10 మందిలో కలిసే తత్వం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మరియు ఇదే మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళలో డిప్రెషన్, యాంగ్జైటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ మరియు అడిక్షన్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మొబైల్ దుష్ప్రభావాలు తెలుసుకోండి, దీని నుంచి జాగ్రత్తగా బయటపడే మార్గాలు వెతుక్కోండి. అంతేకాకుండా ఈ ఏ వయసులో వారు ఎంతసేపు మొబైల్ వాడాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యంగా తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరిలో 0 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మెదడు ఎదుగుదల చాలా ఫాస్ట్‌గా ఉంటుందండి. మెదడు గ్రోత్ అనేది, మానసికంగా ఎదుగుదల అనేది చాలా ఉంటుంది. ఈ వయసులో మొబైల్ అడిక్షన్ గనుక జరిగితే వాళ్ళ మీద ఇందాక చెప్పిన అన్ని దుష్ప్రభావాలు పడే అవకాశాలున్నాయి. కాబట్టి మనము 0-2 ఇయర్స్ ఉన్న వాళ్ళు మొబైల్ అస్సలు ఇవ్వకండి వాళ్ళకి. ఒకవేళ అవసరమైతే వీడియో కాల్ మాత్రం పర్మిట్ ఇవ్వచ్చండి. అంతేకాకుండా 2-5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు 1 గంట వరకు అవసరమైతే వాడొచ్చు. ఎందుకు? అది కూడా పేరెంట్స్ గైడ్‌లైన్స్‌లో పేరెంట్స్ పక్కన కూర్చొని వాడాలి. మరియు 5-10 ఇయర్స్ ఉన్న పిల్లలు మాత్రం ఒక రోజుకి అవసరమైతే 2 గంటలు ఇవ్వచ్చు. అది డిజిటల్ డిసిప్లిన్ పాటిస్తూ, ఎవరు తల్లిదండ్రులు డిజిటల్ డిసిప్లిన్ పాటిస్తూ పిల్లలకి మొబైల్ ఇవ్వచ్చు. అదే 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళకి మాత్రం రోజుకి అవసరమైతేనే 3-4 గంటలు మొబైల్ ఇవ్వాలి. అది ఎందుకు అవసరం అవుతుందంటే, ఈ మధ్య ప్రాజెక్ట్ వర్క్స్ అని, హోమ్ వర్క్స్ అని, కరోనా తర్వాత పెరిగిన ఆన్లైన్ క్లాసెస్ వల్ల మొబైల్ అవసరం పెరుగుతుంది. కాబట్టి ఇవ్వచ్చు, కంప్లీట్‌గా అవాయిడ్ చేయడానికి వీల్లేదు. కానీ అది డిజిటల్ డిసిప్లిన్ పాటిస్తూ ఇవ్వాలి. ఇందాక చెప్పినవన్నీ ప్రతిరోజుకి ఇంత ఖచ్చితంగా ఇవ్వాలా అనేది ఎక్కడా లేదండి. అవసరమైతే మాత్రమే. పర్టిక్యులర్‌గా ఈ వయసుల వారు ఇంతకంటే ఎక్కువ వాడకూడదు. అది అవసరమైతే మాత్రమే వాడాలి. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడానికి కూడా చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ చెప్పడానికి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి మీ వల్ల కావట్లేదు అంటే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్, మానసిక వైద్యుని కలవండి. తగిన సూచనలు, సలహాలు తీసుకోండి. అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలా ట్రీట్మెంట్ తీసుకొని దీని నుంచి బయటపడతారని ఆశిస్తూ నమస్కారం.